హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి ఈ దారి మనసైనది నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఈ దారి మనసైనది నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మన్విత గతాన్ని గుర్తు చేసుకుంటోంది. మెడిసిన్లో సీటు రాకుంటే అలాగే చేసేవాడిని కృష్ణవేణి అన్నాడు తండ్రి. అసలు ఈ సీటు రావడమే గొప్ప విషయం. ఈ సీటు కోసం అదెంత కష్టపడి చదివిందో నాకు తెలుసు అన్నాడతను మళ్ళీ. అయితే దానికి పెళ్లి చేయరా అనుమానంగా అడిగింది కృష్ణవేణి. చదివిస్తాను స్థిరంగా అన్నాడు విశ్వనాథ్. చూడండి, ఆడపిల్లకి పెళ్లి చేస్తేనే మర్యాద. మా వదిన కొడుకు రెడీగా ఉన్నాడు. ఈ మధ్యన కరెంటు పని కూడా నేర్చుకున్నాడట. ఆ సంబంధం పోతే అంతకన్నా మంచిది రాదు అంది. ఏది మంచి సంబంధమో నాకు తెలుసు. రేపు నా కూతురు డాక్టర్ అయితే అది డాక్టర్నే చేసుకుంటుంది. దానికి మొగుడు రాడన్న భయం నాకు లేదు అన్నాడు విశ్వనాథ్. అలాగే మీ కలల్లో మీరుండండి అంది కృష్ణవేణి. కల కాదు కృష్ణవేణి, దాన్ని నిజంగానే ఎంబీబీఎస్ చదివిస్తాను అన్నాడు విశ్వనాథ్. మీరు దాన్ని చదివిస్తే నేను ఊరిపోసుకుని చస్తాను అంది కృష్ణవేణి. ఆ మాటలకి భయపడి విశ్వనాథ్ మాట్లాడలేదు. బకెట్లతో నీళ్లు నెత్తిన కుమ్మరించినట్టు చల్లబడిపోయాడు. ఇది తెలిసి ప్రియబాంధవి మేడంని తన ఇంటికి పంపాడు అనురాగ్. ఆమె వాళ్ళకి నచ్చ చెప్పడానికి, వాళ్ళని ఒప్పించడానికి ఎంత కష్టపడిందో మన్వితకు తెలుసు. ఇంట్లోనే ఉండి డే స్కాలర్గా కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు. కానీ ఇంట్లో ఉండి చదివితే ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో తెలిసిన అనురాగ్ విశ్వనాథంతో మాట్లాడి తనను కాలేజీలోనే లేడీస్ హాస్టల్లో ఉంచి చదివించే ఏర్పాటు చేశాడు. ఆ విషయంలో అనురాగ్ రుణం ఏ రూపంలో తీర్చుకున్నా తీరదు. అలా అని అతని ప్రేమలో దీక్షిత తడిసిపోతుంటే చూస్తూ తట్టుకోలేదు. ఎందుకంటే అనురాగ్ వచ్చి రాని నూనూగు మీసాలతో కనిపించడం మొదలైన క్షణం నుండి తన మనసులో ప్రేమ బీజం మొలకెత్తింది. అదెలా అంటే గుండె భూమిని చీల్చుకుంటూ మొలకెత్తే మొక్కల అతి సహజంగా మొలకెత్తింది. ఒకవైపు సీరియస్గా చదువుకుంటున్నా కూడా కళ్ల ముందే వయస్సుకు మించి ఎదుగుతున్న అనురాగ్ తన గుండెను లాగడం మొదలుపెట్టాడు. తనకి తెలియకుండానే తన హృదయాన్ని స్పృశించి సంతోషపు కల్లోలాన్ని సృష్టించాడు. అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోయాడు. అనిర్వచనీయంగా అవ్యక్తంగా తన గుండెలో అమరిపోయాడు. తన ప్రమేయం లేకుండానే కవ్విస్తూ కదిలిస్తూ మరిపిస్తూ మురిపిస్తూ స్పందించడం ఎలాగో తన గుండెకు నేర్పాడు. తన అణువణువును తట్టి చైతన్యపరిచాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెలవుల్లో ఇంటికెళ్ళాక పరధ్యానం ఎక్కువైంది. ఒక్కోసారి పిలిస్తే పలికేది కాదు. ఎక్కువసార్లు పిలిస్తే తపోభంగం కలిగినట్టు కోప్పడేది. ఎవరు ఫోన్ చేసినా తనకే అని పరిగెత్తేది. నిజానికి అనురాగ్ తనకి ఫోన్ చేస్తే ఎక్కువగా చదువు గురించే మాట్లాడతాడు. అతను ఏది మాట్లాడినా ఆ గొంతు వింటూ అమృతంతో మునకేసినట్టు మురిసిపోయేది. అందం మీద అలంకరణ మీద ఆసక్తి పెరిగి అవసరం లేకున్నా 1-2 సార్లు ముఖం కడుగుతుంటే తల్లి చూసి ముఖం వాచేట్లు తిట్టేది. నానమ్మేమో దీనికి పిచ్చి పట్టింది అనుకునేది. సరిగ్గా తినేది కాదు. సమయానికి నిద్రపోయేది కాదు. అనురాగ్ గుర్తొచ్చినప్పుడు తనలో తాను నవ్వుకునేది. మరచిపోయినప్పుడు గుర్తు చేసుకునేది. ఏదీ లేనప్పుడు శూన్యంలోకి చూస్తూ కూర్చునేది. ఒక్కోసారి ఉత్సాహం, అంతలోనే చెప్పలేని నీరసం. అయినా కూడా అతని కోసం తనెప్పుడూ లేడీస్ హాస్టల్ గోడ దూకలేదు. అతని పక్కన కూర్చుని రొమాంటిక్ సినిమాలు చూడలేదు. పార్కుల్లో బేకరీల్లో గంటలు గంటలు కూర్చోలేదు. తెల్లవారే వరకు ఫోన్లో స్వీట్ నథింగ్స్ చెప్పుకోలేదు. వ్యాలంటైన్స్ రోజు వర్ణనలతో కూడిన ఉత్తరాలు రాసుకోలేదు. మనసుతో చూసి కళ్ళతో అనుభవించి గుండెలో నింపుకుంది. కానీ ప్రేమించడంలోని మధురిమ స్వర్గాన్ని చూపిస్తే ఆ ప్రేమను ఎలా గెలవాలో తెలియక ఇప్పుడు నరకాన్ని చూస్తోంది. ఎలాగైనా అతన్ని గెలవాలి. గెలవాలి అంటే తనేంటో అతనికి చెప్పాలి. తనలో ఏముందో చెప్పాలి. ఎవరు చెప్పలేనంత అపురూపంగా చెప్పాలి. అలా చెప్పేంత వరకే తనకి ఒంటరితనం. ఆ తర్వాత అనురాగ్ పరిపూర్ణంగా తన మనిషి అయిపోతాడు. ఇన్ని రోజులు చెబితే ఏమంటాడోనని చెప్పలేకపోయింది. కానీ చెప్పక తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఈ నిర్ణయానికి వచ్చాక మన్విత మనస్సు బయట కురిసే చల్లని వెన్నెల్లా హాయిగా అనిపించింది. 10 రోజులు గడిచాక పల్స్ ప్రోగ్రాంకి రావాల్సిందిగా ఎయిమ్స్ నుంచి ఆహ్వానం వచ్చింది.
ఈ ప్రోగ్రాం కోసం ప్రతి విద్యార్థి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. దీక్షిత మాత్రం ఈ ప్రోగ్రాం పట్ల ఎలాంటి కలలు లేని దానిలా రానని చెప్పింది. దీక్షిత ప్రోగ్రాంకి రాదన్న విషయం తెలిసి లోలోన సంబరపడింది మన్విత. మన్విత కూడా అందరమ్మాయిల్లాగా తన ప్రేమ కోసం ఆరాటపడుతుంది. ఆ టూర్లో దీక్షిత లేకుంటే అనురాగ్కి దగ్గరగా తిరగొచ్చని, మాట్లాడొచ్చని, మనసులో ఉన్నది చెప్పుకోవచ్చని ఆశపడుతుంది. అనురాగ్కి తన మనసు చెప్పుకోవాలన్నా, అతని మనసు గెలుచుకోవాలన్నా ఇదో మంచి అవకాశంలా భావించింది. ఇది అసూయ కాదు, ఆశ. ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు ప్రపంచం మొత్తం రంగురంగుల ఇంద్రధనస్సులా ఉంది మన్వితకి. అనురాగ్ దీక్షిత దగ్గరకు వెళ్ళాడు. పల్స్ ప్రోగ్రాంకి రమ్మన్నాడు. ఆమె రానన్నది. ఎలాగైనా పల్స్ ప్రోగ్రాంకి దీక్షితను తీసుకెళ్లాలని ఆమె ఫ్రెండ్స్ ద్వారా చెప్పించాడు. ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఆమె రావడం లేదని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాడు. ఆ డబ్బులు అతనే ప్రొవైడ్ చేయాలనుకున్నాడు. ఆమెకయ్యే ఖర్చులు వాళ్ళ ఫ్రెండ్స్తో పంపించాడు. ఫ్రెండ్సే ఇస్తున్నట్టుగా ఇచ్చి పంపించాడు. దీక్షిత ఒప్పుకుంది. పల్స్కెళ్లే విషయాన్ని వెంటనే పేరెంట్స్కి చెప్పింది. సరే దీక్ష, వెళ్ళు. నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న డబ్బుని మామయ్యని అడిగి తర్వాత పంపుతాం అన్నారు పేరెంట్స్. అనురాగ్ వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని స్టేషన్కి వెళ్ళి 2 బోగీలను రిజర్వ్ చేయించాడు. మరుసటి రోజు 9 గంటలకి మెడికో విద్యార్థులంతా కాజీపేటలో ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి బయలుదేరారు. ట్రైన్లో అబ్బాయిలు ఒకవైపు, అమ్మాయిలు ఒకవైపు కూర్చున్నారు. కిటికీ వైపు సీట్లో అనురాగ్ కూర్చున్నాడు. అతనికి ఎదురుగా దీక్షిత కూర్చుంది. దీక్షిత పక్కన సౌమ్య, సౌమ్యకి ఎదురుగా దినేష్, సౌమ్య పక్కన సీటుకి చివరిగా మన్విత, మన్వితకి ఎదురుగా ఆకాష్ కూర్చున్నాడు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాక అమ్మాయిలు అబ్బాయిలు కలిసి టైంపాస్కి అంత్యాక్షరి ఆడుకున్నారు. అంత్యాక్షరి అయ్యాక ఎవరికి నచ్చిన పాటలు వాళ్ళు పాడాలనుకున్నారు. అనుకున్న వెంటనే పాడడం మొదలుపెట్టారు. పాటలు అద్భుతంగా పాడుతున్నారు. అనురాగ్ వంతు రాగానే గుండెల నిండా గాలి పీల్చుకుని దీక్షిత వైపు చూస్తూ పాడాడు. అతని గొంతులోని మాధుర్యానికి అందరూ మైమర్చిపోయారు. మన్విత తలదించుకుని పాటలో లీనమై వింటోంది. అతను బాగా పాటలు పాడతాడని మన్వితకు తెలుసు. తర్వాత దీక్షిత వంతు రాగానే తనకు పాటలు రావని చెబుదామనుకుంది. కానీ ర్యాగింగ్ టైంలో పాడిన అనుభవం ఉండడం వల్ల, పాటలు పాడడం వల్ల వచ్చే ఆనందాన్ని రుచి చూసింది కాబట్టి పాడడానికి సిద్ధమైంది. అప్పటికే అనురాగ్ పాడిన పాట ఆమె నరంలో జీర్ణించుకుపోయింది. దీక్షిత నెమ్మదిగా తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ అనురాగ్ పాడిన పాటనే సగంలో నుంచి పాడింది. అంతా షాక్ అయి విన్నారు. ఆ పాట పాడిన సింగరే వచ్చి వాళ్ల ముందు కూర్చుని పాడుతున్నట్టు ఫీల్ అయ్యారు. అంత బాగా పాడింది దీక్షిత. అది గమనించింది మన్విత. అనురాగ్ పాడిన పాటనే దీక్షిత మధ్యలో నుంచి పాడడం వల్లనో ఏమో వాళ్ళ ఆలోచనలు కూడా బాగా కలిసిపోయాయి అనుకుంది. సూపర్బ్! ఎలా పాడగలిగావిలా? వింటుంటే ప్రతి పదం హృదయాన్ని పిండుతున్నట్టే ఉంది. నీ మనసులో బయట పెట్టలేని బాధ ఏమైనా ఉందా? అంది వెంటనే సౌమ్య. చచా, అలాంటిదేం లేదు అంటూ అనురాగ్ వైపు చూసింది దీక్షిత. అనురాగ్ వెంటనే మన్విత వైపు చూశాడు. పాడమన్నాడు. తడబడింది మన్విత. ఇప్పుడు తనేం పాడాలి? తనకి పాటలు రావు. అంటే పూర్తిగా రావని కాదు. స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకసారి ఫ్రెండ్స్తో బాల్కనీలో కూర్చుని పాటలు పాడుతుంటే తన తల్లి లోపలికి పిలిచింది. ఆ చెంప ఈ చెంప వాయించి పెట్టింది. మళ్ళీ పాడావంటే చంపేస్తానంది. అప్పుడప్పుడు బుక్స్ సర్దుకుంటూనో పౌడర్ పూసుకుంటూనో హమ్ చేస్తుంటే వెధవరాగాలాపి పనిచుడు, ఎవరైనా వింటే పిచ్చనుకుంటారు. పెళ్ళిటికొచ్చింది పెళ్లి చేయమంటారు. పిల్లని ఎలా పెంచాలో నేర్చుకో అంటారు. తల నేలకేసుకుని తిరగాలంటే నా వల్ల కాదు అనేది. తల్లి అలా అన్నప్పుడు తల గోడకేసి కొట్టుకోవాలనిపించేది. తల్లితో ఎదురు తిరిగి ఎలా గెలవాలో చెప్పమని నానమ్మని అడిగేది. అప్పుడు నానమ్మ, నాకేం తెలుసు మనవరాలా, నేను బాల్యంలో ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళు చిన్నపిల్లవి నీకేం తెలీదు మాట్లాడకు అనేవాళ్ళు. యవ్వనంలోకి వచ్చాక మంచి చెడు తెలియదు నోరు మూసుకుని కూర్చో అనేవాళ్ళు. ఇప్పుడు ఇక వృద్ధాప్యంలోకి వచ్చాను కదా, ముసలిదానివి, ఇప్పటి సంగతులు నీకేం తెలిసిన మాట్లాడతావు, మాట్లాడకుండా కూర్చోలేవా అంటున్నారు నా పిల్లలు. పుట్టి బుద్ధెరిగాక మాట్లాడే అవకాశమే రాని నా దగ్గర నీకు చెప్పేంతటి మాటలేముంటాయి చెప్పు అనేది పాపం నానమ్మ. ఏం అన్విత, ఏం ఆలోచిస్తున్నావు? ఏం పాడాలి అనా? నవ్వుతూ అడిగాడు దినేష్. అది గమనించి దినేష్ మన్వితని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. జీవిత ప్రయాణంలాగే ట్రైన్ ప్రయాణంలో కూడా అందరూ కలిసి ప్రయాణించాల్సిందే. పాటల ప్రోగ్రాం అయిపోగానే
సంజన డమ్ షెరాడ్స్ ఆడుకుందామని అడిగింది. డమ్ షెరాడ్స్ అంటే మూగ సైగలతో ఆడే ఆట. ఆ ఆటనెంతో ఉత్సాహంగా ప్రారంభించారు. అదయ్యాక సినిమాలో జోక్స్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆర్మ్ రెజ్లింగ్ ఆడారు. ఈ ఆట ఎదురుగా ఎవరుంటే వాళ్లతో ఆడారు. అదెవరంటే దీక్షిత, అనురాగ్, సౌమ్య, దినేష్, మన్విత, ఆకాష్. తనది అనురాగ్ ఎదురు సీటు కానందుకు జీవితంలో ఎప్పుడూ కానంతగా ఫీల్ అయింది మన్విత. తన బ్రతుకంతా ఫీల్ అవుతూ బ్రతకడమేనా అనుకుంది. ఒక్క మన్విత తప్ప అందరూ ట్రైన్ జర్నీని సరదాగా గడుపుతూ వెళుతున్నారు. రామగుండం రాగానే థర్మల్ పవర్ స్టేషన్ని, గోదావరి నది ప్రవహించడాన్ని చూశారు. ట్రైన్లోనే టిఫిన్ తిని సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకున్నారు. టైం 12 అయింది. మహారాష్ట్రలో ట్రైన్ జర్నీ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. చంద్రాపూర్, నాగపూర్ దాటిన తర్వాత ట్రైన్ కొండల క్రింద నుండి వెళుతుండడంతో ట్రైన్లో చీకటి అలుముకుని లైట్స్ ఆన్ అయ్యాయి. అబ్బాయిలంతా ఒక్కసారి కేకలతో, ఉత్సాహవంతమైన అరుపులతో ఎంజాయ్ చేసుకుంటూ సమయం తెలియకుండా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. రాత్రి 9-10 మధ్య డిన్నర్ ముగించుకుని ఎవరు బెర్త్ మీద వాళ్ళు నిద్రపోయారు. ఉదయం లేచేసరికి ట్రైన్ మహారాష్ట్ర కొండల్ని దాటుతోంది. కాలకృత్యాలు తీర్చుకుని టిఫిన్ చేసి మళ్ళీ అదే సందడి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఆడబోయే గేమ్లో మెడిసిన్తో టచ్ లేని క్వశ్చన్స్ వేసుకుంటూ ఆన్సర్స్ చెప్పుకోవాలనుకున్నారు. దినేష్ ముందుగా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నది ఎవరు అని ప్రశ్నించాడు. అక్కడున్న వాళ్ళెవరూ చెప్పలేకపోయారు. త్యాగరాయ అంది దీక్షిత. క్లాప్స్ కొట్టారు అందరూ. మన జాతీయ గీతం రచించిన కవి ఎవరు అడిగాడు అనురాగ్ మన్విత వైపు చూసి. ఆమె చెప్పలేకపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ అంది దీక్షిత. మళ్ళీ క్లాప్స్. మహమ్మద్ ప్రవక్త ఏ తెగకు చెందినవాడు అన్నాడు ఆకాష్. సౌమ్య కానీ మన్విత కానీ చెప్పలేకపోయారు. కురైష్ తెగకు చెందినవాడు చెప్పింది దీక్షిత. వజ్రాలు ఏ ఎడారిలో దొరుకుతాయి అడిగాడు దినేష్. సౌమ్య ఏదో చెప్పింది. అది తప్పయింది. మన్విత కూడా తప్పే చెప్పింది. కలహారి ఎడారిలో దొరుకుతాయి అంటూ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది దీక్షిత. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని ఏ గ్రామంలో అవతరించింది అడిగాడు అనురాగ్. సౌమ్య ఆలోచిస్తుంటే మన్విత నా వల్ల కాదన్నట్టుగా చూసింది. వెంటనే కుచేలపురం అంటూ దీక్షిత చెప్పింది. అనురాగ్ ముఖం అదోలా అయింది. ఏమైంది మన్విత నీకు? ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయావు అన్నట్టుగా చూశాడు. అదేదో గ్రూప్స్ రాసిపోయినట్టుగా బాధపడ్డాడు. అతను దీక్షిత ఆన్సర్ చేసినందుకు సంతోషించకుండా మన్విత చెయ్యలేనందుకు బాధపడుతున్నాడు. మన్విత అతని కళ్ళకింకా స్కూల్లో చదువుతున్న 2 జళ్ల అమ్మాయిలాగే ఉంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ముందే మాట్లాడుకున్న టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి 2 బస్సులు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఆగి ఉండడంతో స్టూడెంట్స్ అందరూ ఎక్కి పాయల్ ట్రావెల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్లో బస చేశారు. అబ్బాయిలకి అమ్మాయిలకి ఎదురెదురు రూమ్లు ఇచ్చారు. ఆ రూమ్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. ఆ రూమ్స్లో ఉన్న ఫోన్ ద్వారా అబ్బాయిలు అమ్మాయిల రూమ్కి డయల్ చేసి వాళ్ళని ఏడిపించడం, నవ్వించడం చేశారు. ఆ విధంగా రాత్రి 12 గంటలైంది. అనురాగ్ మాత్రం వాళ్ళందరినీ పల్స్లో రిజిస్ట్రేషన్ చేయించే పని మీద బిజీగా తిరిగి రాత్రి 2 గంటలకొచ్చాడు. ఇదంతా దీక్షిత గమనిస్తోంది. మన్విత తినగానే అలసిపోయిన దానిలా పడుకుంది. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. ఉదయం 4 గంటలకి లేచి జైపూర్కి అదే పాయల్ ట్రావెల్స్లో బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకి జైపూర్ చేరుకున్నారు. బస్సులో కూడా అదే సందడి. జైపూర్లో అంబర్ కోట, పింక్ సిటీ, వాటర్ ప్యాలెస్ చూసి సాయంత్రం వరకు అక్కడే గడిపారు. అక్కడే డిన్నర్ పూర్తి చేసుకుని రాత్రి 8 గంటలకి జైపూర్ నుండి ఆగ్రాకి బయలుదేరారు. లాంగ్ జర్నీ కావడం వల్ల బస్సులో బ్యాటరీస్ వేడెక్కి ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. స్టూడెంట్స్లో అబ్బాయిలు మెలకువగా ఉండడంతో బస్సును ఆపి అందరినీ క్రిందికి దించారు. రోడ్డు మీద ఉన్న మట్టిని తెచ్చి నిప్పును ఆర్పారు. అందరిలో భయాందోళన. దీక్షిత భయంతో వణకడం అనురాగ్ గమనించాడు. ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మన్విత భయంతో అటు ఇటు చూసి ఆలోచిస్తున్నంతలోనే బస్ కదలడంతో ఎక్కి కూర్చుంది. ఆ కంగారులో, ఆ భయంలో ఎవరెక్కడున్నారో చూడకుండానే కళ్ళు మూసుకుంది. దీక్షిత ఆ రాత్రంతా అలాగే అతని భుజం మీద తలపెట్టుకుని పడుకుంది. దీక్షితకి అనురాగ్ స్పర్శలో ఆకుల పచ్చదనంపై వెన్నెల కురుస్తున్న అనుభూతి కలిగింది. నిర్మలమైన నీటి సరస్సుపై తేలివస్తున్న గాలి ఒక్క ఉదుటున చుట్టుముట్టినట్టయింది. ఈ క్షణాలు ఇలాగే నిలిచిపోతే బాగుండనిపించింది. ఉదయం 10 గంటలకి ఆగ్రా చేరుకున్నారు. ట్రావెల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్లో వారి వారి లగేజీలతో వెళ్ళి రిలాక్స్ అయ్యారు.
మధ్యాహ్నం 12 గంటలకి ఆగ్రా నుండి బయలుదేరి మధురై చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకుని మళ్ళీ ఆగ్రాకు చేరుకున్నారు. ఆగ్రాలో ముందుగా ఆగ్రా ఫోర్టుకు వెళ్లారు. షాజహాన్, ఔరంగజేబ్ గురించి తెలుసుకున్నారు. అక్కడున్న కోటను, ఆ నిర్మాణాన్ని చూశారు. ముందుకు వెళ్ళి కోటపైకి ఎక్కారు. అప్పుడు సూర్యాస్తమయమైంది. ఎర్రని కాంతిలో యమునా నది ఒడ్డున ఉన్న తాజ్మహల్ అందంగా కనిపిస్తోంది. తాజ్మహల్ని ఆనుకుని ప్రవహించే యమునా నది చూసేవాళ్లకి కనువిందు చేస్తోంది. అక్కడి వాతావరణం వర్ణనాతీతంగా ఉంది. అదే కోటలో ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ నుండి వచ్చిన ఫ్రెండ్స్ని పలకరించారు. తాజ్మహల్ చూడ్డానికి అట్నుంచటే బయలుదేరారు. బస్ ప్రయాణం తాజ్మహల్ పరిసరాల వరకు లేకపోవడంతో ఒంటెల మీద బయలుదేరారు. తాజ్మహల్కి వెళ్ళగానే ఎంట్రీలో నుంచి లోపలికి ప్రవేశించారు. అక్కడికి వెళ్లే ముందు స్టూడెంట్స్ అంతా శాంతికి చిహ్నమైన తెలుపు రంగు డ్రెస్సులు వేసుకున్నారు. అమ్మాయిలు మాత్రం వైట్ సూట్స్ వేసుకున్నారు. ఫోటోలు దిగి అందర్నీ అలరించారు. లోపలికి వెళ్ళాక ఎదురుగా తాజ్మహల్, దానికి ఇరువైపులా తాజ్మహల్ కోటలు, దాన్ని ఆనుకునే యమునా నది పరవళ్ళు. ఆ అందాన్ని చూసి పరవశిస్తూ మొత్తం తిరిగి చూస్తున్నారు. తాజ్మహల్ లోపల ఉన్న ముంతాజ్, షాజహాన్ సమాధుల దగ్గరకు వెళ్లారు. ఒక్క నిమిషం నిలబడి తిరిగి బయటకొచ్చారు. తాజ్మహల్ వెనక వైపున్న యమునా నదిని తిలకిస్తూ ఒంటరిగా నిలబడి ఉన్న దీక్షిత దగ్గరకు వెళ్ళాడు అనురాగ్. మృదు గంభీర స్వరూపిణిలా యమున వైపు చూస్తోంది దీక్షిత. ఆమెనలా చూస్తుంటే రాత్రి తన భుజంపై తల పెట్టుకుని భయపడుతూ పడుకున్న దీక్షితేనా అనిపిస్తోంది. ఇన్నాళ్ళు ప్రేమగా పలకరించుకున్నారు. విలువైన అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరి కోసం ఒకరు అభిప్రాయాలను మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పైకి వ్యక్తం చేసుకోలేని ప్రేమ కూడా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? జీవితంలో ఒకరితో ఒకరు కలిసి బ్రతకడానికి. ఆ వాతావరణంలో ఆమెకి దగ్గరగా వెళ్ళి ఆమె కళ్ళలోకి చూస్తూ తన మనసేంటో చెప్పాలనుకున్నాడు. చెప్పక ఎన్నాళ్ళిలా? ఏదో ఒకరోజు చెప్పాల్సిందేగా. అదేదో ఇప్పుడే ఆ తాజ్మహల్ సాక్షిగా యమున సమక్షంలో చెబితే అద్భుతంగా ఉంటుందనుకున్నాడు. దగ్గరగా వెళ్ళి హాయ్ దీక్ష అన్నాడు. ఎప్పుడో తప్ప అతను దీక్ష అనడు. అది గమనించింది దీక్షిత. అప్పుడే దీక్షిత కమాన్ అంటూ అరిచినట్టే పిలిచింది సౌమ్య. సౌమ్యకి అక్కడేదో వింత కనిపించినట్టుంది. అది దీక్షితకి చూపించాలనే ఆ పిలుపు. ఆ పిలుపు వినగానే సౌమ్యనే చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అని అనురాగ్తో చెప్పి అతన్ని విడిచి వెళ్లాలని లేకపోయినా వెళ్ళింది దీక్షిత. ఒంటరిగా అలాగే యమునా నది వైపు చూస్తూ నిలబడిపోయాడు అనురాగ్. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తోనో లేక ఏదో ఒక పని చేస్తూనో హుందాగా బిజీగా తిరిగే అనురాగ్ అలా ఒంటరిగా కనిపించడంతో మన్విత పరిగెత్తుతున్నట్టే అతని దగ్గరకు వెళ్ళింది. అతన్ని అలా చూడగానే ఏవో ఊహలు ఆమెను చుట్టుముట్టాయి. అతనికి తన మనసులో మాటను చెప్పమని తొందర చేశాయి. చెబితే ఏమంటాడోనన్న సంశయం, చెప్పకపోతే తనని తాను మోసం చేసుకుంటానేమోనన్న భయం. ఆ భయాన్ని పక్కకు నెట్టి గుండె నిండా గాలి పీల్చుకుంది. తగినంత బలాన్ని కూడా తీసుకుంది. మన్వితను చూడగానే నవ్వుతూ పలకరించాడు అనురాగ్. అతని పలకరింపు, అతని నవ్వు ఆమె మనసు లోతుల్ని తాకి తేనె విందు చేశాయి. ఎవరి సమక్షమైతే ఆనందాన్నిస్తుందో, ఎవరి మాటలు వింటుంటే పులకింత పుడుతుందో వాళ్ల సహచర్యంలో బ్రతకాలని ఎవరికైనా ఉంటుంది. ఇక ఆపుకోలేక అనురాగ్ నేను ఎప్పటి నుండో అంటూ ఆమె మనసులోని మాటలు పెదవి దాటే లోపలే అప్పుడే ఏదో పని మీద దినేష్ వచ్చి అనురాగ్ని తీసుకెళ్లాడు. అనురాగ్ వెళ్ళగానే మన్విత అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేస్తుంటే, ఏంటి మన్విత అప్పుడే వస్తున్నావు? ఏదో చెప్పేదానిలాగా అనురాగ్ దగ్గరకు వెళ్ళావుగా, ఇంతకీ ఏం చెప్పాలని వెళ్ళావు అంటూ ఉడికించింది సౌమ్య. ఏం లేదు అంది మన్విత అసహనంగా. ఏదో ఉంది, చెప్పి తీరాలి, నేను ఒప్పుకోను, నువ్వేదో చెప్పాలనే వెళ్ళావు అంది సౌమ్య. అవును, చెప్పాలనే వెళ్ళాను అంది మన్విత. ఏం చెప్పాలని వెళ్ళావు? ఏముంది, భారత్కు ఒక జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పక్షిని, జాతీయ జంతువును, జాతీయ పుష్పాన్ని గుర్తించినట్టే భగవద్గీతను కూడా జాతీయ ధర్మశాస్త్రంగా గుర్తించాలని అనుకుంటున్నారట. అది చెప్పాలని వెళ్ళాను. ఈ లోపల దినేష్ వచ్చి అనురాగ్ని తీసుకెళ్లాడు అంటున్న మన్విత కళ్ళలోని చెమరింపు సౌమ్యకు కనిపించలేదు. ఆగ్రా నుండి ఢిల్లీకి చేరుకున్నారు అందరూ. ఆ రాత్రికి హోటల్లో ఫ్రెషప్ అయ్యి తర్వాత ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే ఆర్గనైజర్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు.
ఆల్ ఇండియాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల స్టూడెంట్స్ అంతా వచ్చారు. వాళ్ళంతా ఎయిమ్స్ ఆడిటోరియంలో జరుగుతున్న ప్రోగ్రాంకి వెళ్ళారు. ఆడిటోరియంలోకి ప్రవేశించగానే అమ్మాయిలకు అబ్బాయిలకు భుజాలు చేతులు వీపు మీద టాటూ మార్క్స్ వేస్తున్నారు. అక్కడ ఆ వాతావరణం అంతా కొత్తగా కనిపించింది. అక్కడ పద్మశ్రీ డాక్టర్ ప్రకాష్ కొఠారి గారి శిష్యులు ఒక టాపిక్ ఇచ్చి ఓన్లీ ఫ్యూచర్ టెన్స్లో ఎవరు ఎంతసేపు మాట్లాడతారో తోటి పార్టిసిపెంట్స్ అబ్జెక్షన్ చెప్పనంత వరకు మాట్లాడాలి. అలా 10 టాపిక్స్ ఇచ్చి వాటి మీద వివిధ రకాలైన సంభాషణలు జరిపి అక్కడ చాలా సరదాగా గడిపారు. రాత్రి 8 కావడంతో డిన్నర్ ముగించుకుని గ్రౌండ్స్కు బయలుదేరారు. అక్కడ బాస్కెట్బాల్ గేమ్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు. తర్వాత 11 గంటలకి ఫ్యాషన్ షో మొదలైంది. ఫ్యాషన్ షోలో ఫస్ట్ బ్లౌజర్స్ రౌండ్, తర్వాత సినిమా రౌండ్, అలా ఒక్కో వెరైటీతో ఫ్యాషన్ షో కంటిన్యూ అవుతుంటే వాళ్ళంతా నిలబడి చూస్తున్నారు. అప్పటికి రాత్రి 12 అయింది. డిస్కో స్టార్ట్ అవబోతుందని ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. ప్రొటెక్షన్ కోసం ఆర్గనైజర్స్ డిస్కోలో తిరుగుతున్నారు. అప్పటికే చాలా అలసిపోయి ఉండడంతో హోటల్కి చేరుకున్నారు. అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ రూమ్స్ ఇచ్చారు. అనురాగ్ రూమ్కి దీక్షిత రూమ్ ఎదురుగా ఉండడంతో ఆ రాత్రంతా మన్వితకి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే టిఫిన్ తిని షాపింగ్కి వెళ్లారు. రాత్రికి హోటల్కి వచ్చారు. మళ్ళీ వాళ్ళు పల్స్ ప్రోగ్రాంకి బయలుదేరవలసిందిగా ఆర్గనైజర్స్ తెలియజేశారు. ఆ రాత్రికి కూడా అవే ప్రోగ్రామ్స్ కంటిన్యూ అయ్యాయి. ఒక 10 మంది విద్యార్థులు ఉదయం 7 గంటల వరకు డిస్కోలోనే ఉండడంతో సిమ్లాకు బయలుదేరడం ఆలస్యమైంది. ఉదయం 8 గంటలకి సిమ్లాకి బయలుదేరారు. రాత్రి 11 గంటలకి సిమ్లాకి చేరుకున్నారు. అక్కడ వాతావరణం చల్లగా అనిపిస్తూ మంచు కురుస్తూ వాళ్లను వణికిస్తుంది. డిన్నర్ ముగించుకున్నాక ట్రావెల్ వాళ్ళు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. క్యాంప్ ఫైర్ అటువైపు అబ్బాయిలు ఇటువైపు అమ్మాయిలు కూర్చున్నారు. ఆ మంటతో చలి కాచుకుంటూ అంత్యాక్షరి థమ్షరాడ్స్ సింగింగ్ చేస్తుంటే అబ్బాయిలు డ్యాన్స్ చేస్తూ ఆ వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు. ఉదయాన్నే లేచి కొండల మీద ఉన్న టెంపుల్కి గుర్రాల మీద బయలుదేరారు. గుర్రాలపై వెళ్తున్నప్పుడు దారిలో పొడవైన యూకలిప్టస్ చెట్లు ఆకాశాన్ని తాకుతూ కనిపించాయి. చలితో దట్టమైన మంచు భూమి మీద తిరిగే మేఘాల్లా మనుషుల్ని తాకుతున్నాయి. అదో వింత అనుభూతిని కలిగించింది. దైవ దర్శనం అయ్యాక బయటకొచ్చారు. పక్కనే ఉన్న యాపిల్ తోటలో కూర్చున్నారు. మంచు కొండల్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. సౌమ్య జోకులు, దినేష్ అల్లరి అంతా ఇంతా కాదు. సాయంత్రం 3 గంటలకి సిమ్లా నుండి డెహ్రాడూన్ పైగా ముస్సోరికి బయలుదేరారు. 84 కిలోమీటర్ల ఘాట్ రోడ్పై ప్రయాణిస్తూ మధ్య మధ్యలో భయాన్ని దాచుకోవడం కోసం అరుపులు కేకలు మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలకి ముస్సోరి చేరుకున్నారు. స్నాక్స్ తిని టీ త్రాగి షాపింగ్కి బయలుదేరారు. రాత్రికి క్యాంప్ ఫైర్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి ఉదయాన్నే టిఫిన్ ముగించుకుని వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్లారు. అక్కడ రోప్వేలో కూర్చుని ఒక కొండపై నుండి ఇంకో కొండపైకి వెళ్తూ వాటర్ ఫాల్స్లో నుంచి పడ్డ నీళ్లని స్విమ్మింగ్ పూల్లోకి ఎలా వంపుతున్నారో చూశారు. అక్కడ ఆ వాటర్ ఫాల్స్ కింద అబ్బాయిలు స్నానం చేస్తూ ఎంజాయ్ చేశారు. లంచ్ ముగించుకుని కులు మనాలికి బయలుదేరారు. బస్సులో నుంచి చూస్తుంటే అటుపక్క కొండలు ఇటుపక్క కొండలు ఉన్నాయి. ఆ కొండలపైన ఉన్న మంచు కరిగి మధ్యలో ఒక నదిలా ప్రవహిస్తోంది. ఇక్కడ కూడా ఘాట్ రోడ్డు ప్రయాణమే. అక్కడ కళ్లకు కనిపిస్తున్న ప్రతి ప్రదేశం వర్ణనాతీతంగా ఉంది. రాత్రికి మనాలి ఇన్ హోటల్లో బస చేశారు. ఉదయాన్నే లేచి బయటకు రాగానే సూర్యోదయం ఎర్రగా మెరుస్తూ కనిపించింది. అనురాగ్, దీక్షిత ఆ హోటల్ ముందు కూర్చుని ప్రవహిస్తున్న నీటిలో కాళ్లను పెట్టుకున్నారు. వాళ్ళిద్దరికీ ఆ హోటల్ చుట్టూ ఉన్న కొండల్లో నుంచి వస్తున్న ఆ నీటి పాయను చూస్తూ కబుర్లు చెప్పుకోవడం అద్భుతంగా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి కులు మనాలి నుండి రోతన్ పాస్కి జీపుల్లో బయలుదేరారు. మంచు కొండల్లో 2 గంటలు ప్రయాణం చేసి రోతన్ పాస్ చేరుకున్నారు. అక్కడ దిగగానే చలికి తట్టుకోవడం కోసం ప్రత్యేకమైన దుస్తుల్ని గ్లౌజుల్ని రెంట్కి తీసుకున్నారు. అబ్బాయిలందరూ నడిచి మంచు కొండలపైకి ఎక్కారు. కొండపైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ సరిపోదు కాబట్టి ఆయాసం వస్తుందని అమ్మాయిల్ని గుర్రాలపై పైకి రమ్మన్నారు. నా వల్ల కాదు, నేను పైకి రాను, ఇక్కడే ఉంటాను అంటూ మన్విత ఓ చోట కూర్చుంది. ఇంకా కొంతమంది అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. దీక్షిత మాత్రం పైకి వెళ్ళింది. పైకి వెళ్ళాక ఆ అబ్బాయిలు అమ్మాయిలు మంచు గడ్డలతో ఆడుకున్నారు. క్లాస్మేట్స్ అయినందువల్ల వాళ్లలో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేవు. ఆ వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. అనురాగ్ ఆ మంచుతో ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మకి తన ఊపిరితో జీవం పోశాడు. ఆ బొమ్మ చేతిలో ఒక లవ్ సింబల్ పెట్టాడు. ఆ సింబల్లో తన మనసును నింపి
దీక్షితకిచ్చి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ప్రకృతిలో ప్రతి అణువు తమని ఆశీర్వదిస్తున్నట్టే అతని ఊహ. దీక్షిత తన అందమైన కనుదోయిని ఆ బొమ్మపై నిలిపింది. ఇన్ని రోజులు తమ పిల్లల చదువులు ఒక దారికి రాలేదని తన తల్లిదండ్రులు బాధపడుతుండడం వల్ల, అన్నయ్య మహధీర్ ఎంబీఏ పూర్తయి జాబ్ సెర్చింగ్లో ఉండడం వల్ల తన ప్రేమ విషయం తెలిస్తే ఏమంటారో ఏమో అని చెప్పలేదు. కానీ ఇప్పుడు మహధీర్ మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నారు. ఇంకా తనకి అభ్యంతరం ఏముంటుంది? అనురాగ్లో లేని క్వాలిటీ కానీ, తనకు నచ్చని హాబీస్ కానీ ఏమున్నాయి? అంతా ఓకేనే కదా అని తనలో తాను ఆలోచించుకుంటుంటే అనురాగ్ కంగారు పడ్డాడు. నీకిష్టం లేకపోతే అంటూ బొమ్మ మీద చెయ్యి వేశాడు. తన విలువైన జీవితం ఎక్కడ చెయ్యి జారిపోతుందోనని ఆతృతగా తను కూడా ఆ అద్భుతమైన క్షణాల కోసమే ఎదురు చూస్తున్న దానిలా అపురూపంగా అపూర్వంగా నవ్వింది. ఆ చూపు, ఆ నవ్వు అనురాగ్కి జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని విధంగా హత్తుకుపోయాయి. గుప్పెడు అనుభూతి కోసం హృదయాన్ని పోగొట్టుకునే ఏ క్షణమైనా మధురమైందే. ప్రతి క్షణం ఆ అనుభూతిలో మునగాలని ఎవ్వరికైనా ఉంటుంది. ఆ అనుభూతిని కోరుకుంటూ ఆ బొమ్మను కరిగిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. సాయంత్రం 4 గంటలకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్న పారాషూట్లను ఎక్కారు. 6 గంటలకి హోటల్కి వచ్చాక కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు రివర్ రాఫ్టింగ్ చేశారు. తర్వాత పక్కనే ఉన్న ఇండో టిబెట్ జవాన్స్ ట్రైనింగ్ సెంటర్ని చూశారు. ఉదయం 6 గంటలకి హరిద్వార్ చేరుకున్నారు. హోటల్లో ఫ్రెషప్ అయ్యి టెంపుల్కి బయలుదేరారు. టెంపుల్కి వెళ్లే దారిలో గంగా నది పరవళ్లు తొక్కుతూ తన మధ్యలో ఉన్న శివుని పాదాలను తాకుతోంది. వేగంగా ప్రవహిస్తూ ఆ టెంపుల్ ఉన్న కొండల్లో నుంచి వెళుతోంది. దైవ దర్శనం కోసం రోప్వేలో కొండపైకి వెళ్లారు. ఆ పుణ్యస్థలంలో ఉదయం వచ్చిన స్వాములు, భక్తులు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉండి స్నానఘట్టాల్లో స్నానాలు ముగించుకుని దీపార్చన కోసం అలాగే కూర్చున్నారు. పూజారులు వచ్చి పెద్ద దీపాన్ని వెలిగించి గంగామాతకు పూజ చేశారు. ఆ దీపాలను భక్తుడికి చూపిస్తుంటే ఆ దీపాల ప్రతిబింబాలు గంగానదిలో తిరిగి కనిపిస్తూ నభూతో న భవిష్యత్తులాగా ఉంది. పెద్దవాళ్లు కానీ చిన్నవాళ్లు కానీ తన జీవితకాలంలో ఒక్కసారైనా చూడవలసిన పుణ్యక్షేత్రం అది. రాత్రికి హరిద్వార్లోనే హోటల్లో బస చేశారు. ఉదయాన్నే రిషికేశ్ బయలుదేరారు. రిషికేశ్లో 2 కొండల మధ్యన ప్రవహిస్తున్నది గంగానది. ఆ 2 కొండల్ని కలుపుతూ రామ్ లక్ష్మణ్ జూలాలున్నాయి. రామ్జూలా నుంచి గంగానదిని దాటుతూ నది ఒడ్డున ఉన్న రామ్జూలా టెంపుల్కి చేరుకున్నారు. అందరూ దేవుళ్ళు ఉన్న ఆ టెంపుల్ని గుండ్రంగా ఎక్కి పైకి చేరుకున్నారు. పైన ఉన్న టెంపుల్లో రాముడు కొలువై ఉన్నాడు. తర్వాత లక్ష్మణ్ జూలా చాముండేశ్వరీదేవిని దర్శించుకుని అక్కడి నుండి అమృత్సర్కి బయలుదేరారు. అమృత్సర్లో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం సిక్కులు కట్టుకున్నట్టే తలకి ఓ గుడ్డ కట్టుకుని లోపలికి వెళ్లారు. ఆ దేవాలయం సిక్కుల ఆరాధ్య దేవాలయం. ఆ టెంపుల్ని దర్శిస్తున్నప్పుడు అక్కడక్కడ సిక్కు మత గురువుల గురించి, వాళ్ల చరిత్ర గురించి రాయబడి ఉండడం చూశారు. అక్కడి నుండి జలియన్ వాలాబాగ్ చూడ్డానికి వెళ్లారు. ఆ గార్డెన్లో బ్రిటిష్ అధికారి డయ్యర్ కాల్పులు జరిపినప్పుడు చాలామంది భారతీయులు ఆ కాల్పుల్ని తట్టుకోలేక దూకేసిన బావిని, గోడలపై బుల్లెట్ మార్క్స్ని, చనిపోయిన వాళ్ల పేర్లని రాసిన స్తూపాన్ని చూశారు. అక్కడి నుండి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి చేరుకున్నారు. అక్కడ బోర్డర్ చుట్టూ దట్టమైన ఫెన్సింగ్ ఉంది. దానికి కరెంటు సప్లై చేయబడి ఉంది. సాయంత్రం 4 గంటల నుండి అక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు తమ తమ సంస్కృతిని చాటుతూ ప్రదర్శనలిస్తున్నారు. ఆడియన్స్ అందరూ భారత్ మాతాకి జై అంటూ తమ దేశభక్తిని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకి బోర్డర్ జవాన్స్ మార్చ్ పాస్ట్ చేసుకుంటూ వెళ్ళి బోర్డర్ మధ్యలో ఉన్న గేటును తీశారు. అదే సమయంలో అటు పాకిస్తాన్ సైనికులు కూడా వాళ్ల గేటును తీశారు. తర్వాత మరో 2 జవాన్లు మార్చ్ పాస్ట్ చేసుకుంటూ జెండాకి సెల్యూట్ చేసి జెండాని తీసేశారు. స్టూడెంట్స్ అంతా ఎవరి ఫీలింగ్స్లో వాళ్ళు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మన్విత మాత్రం ఎవరితో మాట్లాడకుండా ప్రతి ప్రదేశాన్ని అంతఃచక్షువుతో ఆస్వాదిస్తున్నట్టు అనురాగ్ ఎక్కడున్నాడో కూడా చూసుకోవడం లేదు. రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉండి తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఇండియా గేట్, కుతుబ్ మీనార్, లోటస్ టెంపుల్, పాలరాతితో కట్టిన అక్షరధామ్, శ్రీకృష్ణ టెంపుల్ చూశారు. ఆ తర్వాత ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి వరంగల్ చేరుకున్నారు. దసరా హాలిడేస్ అయ్యాక ఎంజీఎంహెచ్ అండ్ కేఎంసీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మెడికల్ ఎగ్జిబిషన్కి ప్రిపేర్ కావాల్సిందిగా ప్రిన్సిపల్ గారు నోటీస్ పంపారు. నవంబర్ 11న ఎగ్జిబిషన్ మొదలైంది. ఇనాగరేషన్ని ఆరోగ్య శాఖ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రారంభించారు.
కాకతీయ వైద్య కళాశాలలో వైద్య విజ్ఞాన ప్రదర్శన మొదలైన క్షణం నుండి జిల్లాలో ఉన్న అన్ని కళాశాలల విద్యార్థులు, స్కూల్ పిల్లలు, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న స్థానికులు వస్తున్నారు. వాళ్లతో పాటు అదే కాలేజీలో చదివిన వైద్య విద్యార్థులు కూడా చూడడానికి వచ్చారు. అందరూ వాటిని ఇంట్రెస్ట్గా చూస్తున్న వైద్య విద్యార్థులు మాత్రం మళ్ళా వాటినే చూడాలా అన్నట్టుగా ఫీల్ అయ్యారు. వైద్య విద్యార్థులు అలా ఫీల్ అవుతున్నా సామాన్య ప్రజలు చూడాల్సిన ఆవశ్యకత ఉన్నందున అందరూ వస్తున్నారు. ఆ కాలేజీ పెట్టి అప్పటికి 50 సంవత్సరాలు కావడంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అది. కాలేజీ గేట్ నుండి మొదలైన క్యూ కాలేజీ ఎంట్రన్స్ల వరకు ఉండడంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సిఐఎస్ఐ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్పీ గారి పర్మిషన్తో నియమితులయ్యారు. తరలి వస్తున్న సందర్శకులకు వివరించే పనిలో వాలంటీర్లుగా ఉన్న వైద్య విద్యార్థులు మునిగిపోయారు. అందువల్లనే అనురాగ్, దీక్షితను కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. వీలు దొరికినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ చూడ్డానికి అనురాగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అనురాగ్ వాళ్లను కాలేజీ గేటు దగ్గరే రిసీవ్ చేసుకున్నాడు. కాలేజీ లోపలికి వెళ్ళగానే దీక్షితకి కాల్ చేసి తన పేరెంట్స్ వచ్చినట్టు చెప్పాడు. త్వరగా రమ్మని పిలిచాడు. వెంటనే వచ్చింది దీక్షిత. దీక్షిత రాగానే వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేశాడు. వాళ్ళని అలా పరిచయం చేస్తున్న టైంలో మన్విత చూసింది. మన్వితకి ప్రియబాంధవి అంటే చాలా ఇష్టం. ఆమెను చూడక చాలా రోజులైంది. ఇప్పుడు ఆమె వస్తున్నట్టు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అనురాగ్. దీక్షితకి కాల్ చేసి రప్పించుకుని ఆమెకు వాళ్లను పరిచయం చేస్తుంటే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మన్వితను అనురాగ్ చూడలేదు. ప్రియబాంధవి చూసింది. మన్విత నా దగ్గరకు రాకుండా నన్ను చూసి కూడా అలా వెళ్ళిపోతుందే, వెళ్ళి పిలువు అనురాగ్ అంది ప్రియబాంధవి. తల తిప్పి వెళ్ళిపోతున్న మన్విత వైపు చూశాడు అనురాగ్. వెంటనే దీక్షిత వైపు తిరిగి, మా పేరెంట్స్ని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయి దీక్ష, నేనిప్పుడే వస్తాను అంటూ మన్విత వెళ్ళిన వైపు వెళ్ళాడు అనురాగ్. అప్పటి వరకు తన యాప్రాన్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడి ఉన్న దీక్షిత చురుగ్గా కదిలి, రండాంటీ అంటూ ఉత్సాహంగా తన ఎర్రటి పెదవుల్ని నెమ్మదిగా విప్పి అందమైన తన చిరునవ్వుతో ఆహ్వానించింది. పైపెదవి విల్లులాగా సాగి ఆ నవ్వు అద్భుతంగా అనిపించింది ప్రియబాంధవికి. ఇలాంటి వాళ్ళు తమ నవ్వుతోనే రోగాలను నయం చేస్తారనడంలో అతిశయోక్తి లేదు అని మనసులో అనుకుంటూ తన భర్తతో కలిసి దీక్షిత వెనకాలే నడిచింది. వాళ్లను అనాటమీ డిపార్ట్మెంట్ వైపు తీసుకెళ్ళింది దీక్షిత. ఆ గదిలోకి వెళ్ళగానే స్పెసిమెన్స్ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ 3 కవలలు, తర్వాత 4 కవలలు, అదేవిధంగా పిండం గర్భాశయంలో ఎలా పెరుగుతుంది, బేబీ లోపల ఎలా డెవలప్ అవుతుంది, వాటి గురించి వివరిస్తూ అనాటమీ మ్యూజియంలోకి తీసుకెళ్ళింది. అక్కడ బాడీ మొత్తం ఎక్స్రే తీసిన ఒక ఫోటో, సరిగ్గా పెరగని బేబీ స్పెసిమన్స్, డిసెక్షన్ చేయబడిన చేతులు, కాళ్ళు, ఛాతీ, వాటిలో కనిపించే నరాలు, రక్తనాళాలు, అవయవాలు, అవి పనిచేసే విధానం వివరించుకుంటూ అనాటమీ డిసెక్షన్ హాల్లోకి వెళ్ళింది. అందులో డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక డెడ్ బాడీని డిసెక్ట్ చేయబడిన ఛాతీ వైపు చూపిస్తూ అందులో ఉన్న అవయవాలు, ఊపిరితిత్తులు, గుండె, అవి పనిచేసే విధానం, ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, టీబీ, గుండెపోటు, బీపీ ఎలా వస్తాయో వివరించింది. ఆ పక్కనే ఉన్న ఎముకల దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ బాడీలో ఉన్న ఎముకలు, తొడ ఎముక, కాలి ఎముకలు, చేతి ఎముకలు, పుర్రె, వెన్నెముక, వాటన్నిటి గురించి వివరించింది. తర్వాత క్రోమోజోమ్స్ గీయబడిన ఫోటో ప్లేట్ దగ్గరకు తీసుకెళ్ళింది. క్రోమోజోమ్స్ 2 రకాలు, 22 జతల ఆటోజోమ్స్, ఒక జత అల్లోజోమ్స్ అంటారు. బేబీలో ఈ క్రోమోజోమ్స్ యొక్క వైవిధ్యమైన కలయిక వల్ల డౌన్ సిండ్రోమ్ 45, 47, క్లైన్ఫిల్లర్ సిండ్రోమ్ అనే బేబీస్ పుడతారు. అక్కడి నుండి ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ ఆప్థాల్మోస్కోపీ అనే పరికరం గురించి, రేచీకటి గురించి, అందులో విటమిన్ ఏ యొక్క ప్రాముఖ్యత గురించి, శుక్లం ఎలా వస్తుంది, చక్కెర వ్యాధి ఉన్నవారు కంటి జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించింది. తర్వాత ఈఎన్టీ డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ స్వరపేటిక నిర్మాణం, టాన్సిల్స్, ముక్కులో డిఎన్ఎస్, సైనసైటిస్ గురించి వివరిస్తూ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ ఏ విధంగా చేస్తారో చూపించింది. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్స్ వైపు తీసుకెళ్ళింది. అక్కడ ఎముకలు ఏ విధంగా తయారవుతాయో, ఎందుకు గట్టిగా ఉంటాయో, వాటికొచ్చే వ్యాధులేంటో, ఎక్స్రేలో విరిగిన ఎముకలు ఏ విధంగా కనిపిస్తాయో చూపించింది. తర్వాత పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వైపు తీసుకెళ్ళింది. అక్కడ ఇంక్యుబేటర్స్లో ప్రీమెచ్యూర్ బేబీస్ ఎలా డెవలప్ అవుతారో, పిల్లలు పుట్టిన తర్వాత వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లలకి ఇవ్వవలసిన పోషక పదార్థాల గురించి చెప్పింది. ఆ తర్వాత అబ్స్ట్రాటిక్స్ గైనకాలజీ డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళింది.
అక్కడ గర్భవతి అయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తీసుకోవలసిన పోషక పదార్థాలు, చేయించుకోవలసిన పరీక్షలు, అదేవిధంగా సరైన పోషక పదార్థాలు తీసుకోకుంటే బేబీ సరిగా డెవలప్ అవ్వదు అని చెప్పి నార్మల్ డెలివరీ, సిజేరియన్ ఏ విధంగా చేస్తారో వివరించింది. ఆపరేషన్ చేసేటప్పుడు ఇవ్వవలసిన మత్తుమందు గురించి వివరించడానికి ఎనస్థీషియా డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళింది. ఆపరేషన్ చేసిన తర్వాత బీపీ, పల్స్ రేట్, రెస్పిరేటరీ రేట్ స్క్రీన్ మీద టీవీలో ఎలా కనిపిస్తుందో చూపించి జనరల్ ఎనస్థీషియా అలాగే సిపిఆర్ ఎలా చేస్తారో వివరించింది. తర్వాత మెడిసిన్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళింది. అక్కడ వివిధ వ్యాధులతో దేహాలలో ఉన్న భాగాల్లో వచ్చే వివిధ మార్పులను వివరించింది. సర్జరీ డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆపరేషన్ విధానం చూపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళింది. అక్కడ విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు ఏ విధంగా దేహానికి ఉపయోగపడతాయో, అవి ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి వ్యాధులు వస్తాయో వివరించింది. అలాగే మూత్ర పరీక్ష ఎలా చేస్తారో, రక్త పరీక్ష ఎలా చేస్తారో తెలియజేసింది. ఆ తర్వాత శరీర ధర్మశాస్త్ర విభాగానికి తీసుకెళ్ళింది. అక్కడ శరీరంలో ఉన్న వివిధ భాగాలు ఏ విధంగా పనిచేస్తాయో, కొన్ని కారణాల వల్ల అవి పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుందో, సెల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో వివరించింది. ఆ తర్వాత ఎస్పీఎం డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళింది. లోపలికి తీసుకెళ్లగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న స్లోగన్ కనిపించింది. అక్కడ పిల్లలకు టీకాలు సరైన సమయంలో వేయించడం, భారతదేశంలో వచ్చే వివిధ రకాలైన వ్యాధులు, వాటిని ఎలా నయం చేస్తారో వాటి నివారణ చర్యల గురించి వివరించింది. ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళింది. అక్కడ అన్ని రకాలైన విషపూరిత పాములు, విష పదార్థాలు, బుల్లెట్ మార్క్స్, గొడ్డలితో కొట్టినప్పుడు పగిలిపోయిన పుర్రె, చనిపోయిన చిన్న చిన్న బేబీస్, చంపడానికి ఉపయోగించే ఆయుధాలు, ఉరివేసుకోవడానికి ఉపయోగించే అన్ని రకాల తాళ్ళు చూపించింది. తర్వాత మాట్లాడే పుర్రె దగ్గరకు తీసుకొచ్చి కాసేపు పుర్రెతో ఫన్నీగా మాట్లాడింది. ఇలా అన్నీ చూపించుకుంటూ వచ్చి చివరిగా సామాజిక స్పృహ, అక్కడ మూఢనమ్మకాలను నమ్మొద్దు అంటూ ఏర్పాటు చేసిన ఒక చిన్న సన్నివేశాన్ని చూసి క్రిందకొస్తుంటే అనురాగ్ కలిశాడు. మన్విత కోసం వెళ్ళిన అనురాగ్ మన్విత ఏమన్నదో ఏమో మరి ముఖం అదోలా పెట్టుకుని ఉన్నాడు. ఏంటనురాగ్ అలా ఉన్నావు? మన్విత ఏది? అడిగింది ప్రియబాంధవి. మన్విత ఫ్రెండ్ కనిపిస్తే వెళ్ళింది మమ్మీ, తర్వాత కలుస్తానంది. లోపలంతా తిరిగి చూశారా? దీక్షిత బాగా వివరించిందా అంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. చక్కగా వివరించింది అనురాగ్. మా కాలేజీలో పిల్లలు ఈ మధ్యన దీని గురించి చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నాను, ఇంత గొప్పగా ఉంటుందనుకోలేదు. వీలుంటే మీలాంటి విద్యార్థులే కాక మాలాంటి వాళ్ళు కూడా చూడదగింది అంది ప్రియబాంధవి. ఆ ఎగ్జిబిషన్లో వాళ్లను బాగా ఆకట్టుకున్నవి, భయపెట్టినవి ఏంటో చెప్పుకుంటూ కారు వరకు వెళ్లారు. కారులో కూర్చున్నాక దీక్షిత వైపు చూసి వెళ్ళొస్తాను దీక్షిత అంది ప్రియబాంధవి. ఆమె భర్త కూడా లోపలి నుండి తొంగి చూసి చెయ్యి ఊపుతూ చెప్పాడు. సరే అంకుల్ అంది ప్రేమగా నవ్వి దీక్షిత. అనురాగ్, దీక్షిత కాలేజీ లోపలికి వెళ్లారు. అక్కడ ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చిన వాళ్ల క్యూ నెమ్మదిగా కదులుతోంది. ఇంకా కొత్త వాళ్ళొచ్చి ఆ క్యూలో చేరుతున్నారు. మన్విత అనురాగ్ మీద అలిగి ఆ క్యూ దగ్గరకు వెళ్ళి నిలబడింది. మన్విత ముఖం అప్పటికే ఎర్రబడి ఉంది. కసిగా గోళ్లు కొరుకుతూ ఆలోచనగా నిలబడి ఉంది. మన్వితను చూడగానే కొంచెం దీక్షితను పిలుస్తారా అంటూ మన్విత దగ్గరకు వెళ్ళాడు ధీరజ్. ధీరజ్ ప్రస్తుతం ఎంజీఎంలో పీజీ చేస్తున్నాడు. అతన్ని సరిగా చూడలేదు మన్విత. దీక్షిత అన్న పేరు విని చంపేస్తాను నిన్ను అంది కోపంగా. ఆమెకి తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కావడం లేదు. అతను కనిపించగానే అతని మీద చూపించింది. ఆమె చంపేస్తాను అనగానే షాక్ అయ్యాడు ధీరజ్. నేనేమన్నానని చంపేస్తానంటున్నావు? దీక్షితను పిలవమన్నాను అంతేగా అంటూ మన్వితనే చూస్తూ అతను నిలబడ్డ తీరుకి తడబడింది మన్విత. అతను ఆమెను ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ చేసిన ధీరజ్. వాళ్ళంతా ఎంజీఎం పోస్టింగ్స్కి వెళ్ళినప్పుడు అతను అక్కడ కనిపిస్తుంటాడు. అతనితో పెద్దగా పరిచయం లేదు. సారీ అంది. ధీరజ్ ఏమాత్రం కదల్లేదు. పైగా ఆమె అటు ఇటు కదలడానికి వీలు లేనట్టుగా నిలబడ్డాడు. నేలలోకి ఊడలు దిగిన మర్రి చెట్టులా ఇంతై అంతై అన్నట్టుగా నిలబడ్డాడు. మన్విత తక్కువేం కాదు. 5.5 అడుగుల ఎత్తుండి ఇంపైన వంపు సొంపులతో బలమైన బంగారు కడ్డీలా ఉంటుంది. అయినా అతని ఒడ్డు పొడవు ముందు ఆఫ్టరాల్ నేనెంత అన్నట్టుగా అతని ముందు నిలబడక తప్పడం లేదు. డాక్టర్ ప్రాణం పోయాలి గాని చంపడమేంటి? తప్పు కదా అంటూ సూటిగా చూశాడు ధీరజ్. మీరు కాస్త పక్కకు తప్పుకుంటే నా కాళ్ళకి బుద్ధి చెబుతా మహాప్రభు, నన్ను వదిలే
ఏదో కోపంలో పొరపాటున చంపేస్తా అన్నాను అన్నట్టుగా తన 2 చేతుల్ని పైకి లేపి దండం పెడుతున్నట్టు చప్పుడొచ్చేలా కలిపింది. ధీరజ్ అక్కడి నుండి వెళ్ళాడు. ధీరజ్ వెళుతుంటే, ఎవరే అతను? మన పీజీ కదూ? ఏంటంత స్పెషల్గా మాట్లాడుతున్నాడు నీతో అంటూ వచ్చింది సంజన. మన్విత అనురాగ్ గురించి ఆలోచిస్తూ వెంటనే మాట్లాడలేదు. సంజనకి ఏదైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం రావాలి, లేకుంటే వాళ్ల సమాధానం తన సమాధానం అన్నీ తనే మాట్లాడేస్తుంది. మన్విత మౌనాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంది. నిన్ను చూస్తుంటే నిజంగా నాకు సంతోషంగా ఉంది మన్విత. ఎలాగైతేనే చూడ్డానికి చాలా స్ట్రాంగ్గా, అవసరమైతే నలుగురిని కొట్టేలా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత స్మార్ట్గా ఉండే మెడిసిన్ పీజీని పట్టావు. ఎంతైనా ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ ఫెలోవి. ఎప్పటినుంచి నడుస్తోంది మీ ఇద్దరి మధ్యన ఈ ప్రేమ అంది. ఆ మాట అన్నావంటే చంపేస్తా నిన్ను అంది మన్విత. ఆ రోజెందుకో ఎవరేం మాట్లాడినా చంపేయాలనిపిస్తోంది. నువ్వు ప్రేమించాలి, నేను చచ్చిపోవాలి. ఈ లాజిక్కు చాలా బాగుంది అంది సంజన. నేను ప్రేమించడమేంటి? అతన్ని నేనెందుకు ప్రేమిస్తాను? అతనెవరసలు అంది విసుగ్గా మన్విత. నమ్మలేదు సంజన. ఇదే ఫస్ట్ టైమా అతన్ని నువ్వు చూడడం? మరేదో మాట్లాడుతున్నాడుగా నీతో, ఏంటా మాటలు అంది. సంజన తనని వదిలేలా లేదనుకుంది. అతనేదో డౌట్ అడిగితే క్లియర్ చేశా సంజన అంది మన్విత. ఏంటో ఆ డౌట్ వెంటనే అంది సంజన. నాయుడమ్మ పేరు విన్నావా అడిగింది మన్విత. ఎందుకు వినలేదు? మనం గర్వపడే విఖ్యాత శాస్త్రవేత్త. కాశీ విశ్వవిద్యాలయం నుంచి పారిశ్రామిక రసాయన శాస్త్రంలో పట్టా పొందారు. తన పరిశోధనలు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించాయి. చివరికి కెనడాలో జరిగిన ఐడిఆర్సీ సదస్సుకు హాజరై కనిష్క విమానంలో తిరిగి వస్తుండగా అది కూలి చనిపోయారు. అయితే ఏంటి అంది సంజన. ఏంటంటే ఏముంది, నాయుడమ్మ అంటే మహిళ కాదు అని అతన్ని ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది అంది మన్విత. మన్విత అబద్ధం చెబుతుందని అర్థమైంది సంజనకు. వెంటనే ఏదో వెతుకుతున్నట్టు అటు ఇటు చూసింది. ఏంటి వెతుకుతున్నావు అంది మన్విత. ఇక్కడెక్కడైనా పూలుంటే చెవిలో పెట్టుకుందామని. నాకు పెట్టవే, దొరికితే. అందరూ నాకే పెడుతున్నారు, ఇంకా ఎవరెవరు పెడతారా అని చెవుల్ని చాటంత చేసుకుని ఎదురు చూస్తున్నా అంది మన్విత. నీకెవరు పెడతారు? పెడితే నువ్వే పెట్టాలి గాని అంటూ దినేష్ వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే అటు వెళ్ళింది సంజన. మన్వితకి ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలని ఉంది. సంజన 4 అడుగులు ముందుకెళ్ళి మన్విత రాకపోవడం చూసి తిరిగి వెనక్కొచ్చింది. మన్వితను లాక్కెళ్ళింది. దీక్షిత సందర్శకులకు వివరించే పనిలో ఉంది. దూరం నుండే ధీరజ్ని చూసి అతని దగ్గరకు వెళ్ళింది. ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చిన తన పేరెంట్స్ని లోపలికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చెయ్యమని దీక్షితతో చెప్పాడు ధీరజ్. వాళ్లను లోపలికి తీసుకెళ్ళింది దీక్షిత. ధీరజ్, దీక్షిత ఒకే ఊరి వాళ్ళైనా మొదట్లో వాళ్ళకి పరిచయం లేదు. ఒకరోజు మల్లారెడ్డి లెక్చరర్ ధీరజ్తో, ఈ అమ్మాయి పేరు దీక్షిత, మీ ఊరే, కేఎంసీలోనే మెడిసిన్ చేస్తోంది, నా శిష్యురాలు, తనకి సబ్జెక్టు పరంగా ఏదైనా అవసరమైతే హెల్ప్ చెయ్యి అన్నారు. అప్పటి నుండి హాస్పిటల్లో దీక్షితకి ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తుంటాడు ధీరజ్. ఈ దారి మనసైనది శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.